మట్కా ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అని చెప్పాలంటే మూవీ మాత్రం నాకు ఏ మాత్రం నచ్చల. ఒక్క వరుణ్ తేజ్ కోసం అయితే ఈ మూవీ చూడొచ్చు. మట్కా అనే పేరుతో అందరిని మడత పెట్టేశారు. మూవీ ఎప్పుడో 1990లో రావాల్సిన మూవీ ఇప్పుడు తీసుకొచ్చినట్టు ఉంది. మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే 1990లో ఈ స్టోరీ అయితే మొదలవుతుంది. హీరో వాసు అయితే బ్రహ్మ నుండి వైజాగ్ అయితే వస్తాడు. తర్వాత హీరో క్రైమ్ ప్రపంచానికి అయితే చేరుకుంటాడు. ఆ ప్రాంతంలోని గొప్ప వ్యాపారవేత్త అయితే అవుతాడు. ఈ ముంబై వెళ్ళాక అక్కడైతే మట్కా అనే ఆటను అయితే నేర్చుకుంటాడు. ఆటకు అడిక్ట్ అయిపోయి ఆ ఆటను వైజాగ్ వాళ్ళకి పరిచయం చేసి అతి తక్కువ కాలంలోనే మట్కా రారాజు అయిపోతాడు. కానీ జీవితంలో పైకి వెళ్లేది ఎప్పుడు కిందకి వస్తుంది. హీరో వాసు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అతని మట్కా ప్రపంచానికి అయితే భారత ప్రభుత్వం అయితే ముప్పు కలిగిస్తుంది. హీరో వాసు తన మట్కా ప్రపంచాన్ని ఎలా కాపాడుకున్నాడు, చివరికి హీరోకి ఏమవుతుంది అనేదే స్టోరీ విన్న తర్వాత ఏదో క్రియేటివ్ ఉందనిపిస్తుంది కదా. వరుణ్ తేజ్ యాక్టింగ్ తప్ప దీంట్లో నాకు ఏమాత్రం నచ్చల. నేను ఇంతవరకు ఏ మూవీ కూడా ఇలా చెప్పలేదు. నాకు వరుణ్ తేజ్ మూవీలు అంటే చాలా ఇష్టం. ఇలా ఉంటుందని అసలు ఊహించలే నేనైతే. ప్లస్ పాయింట్, వరుణ్ తేజ్ మట్కా కింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నటించారు. మరియు తన క్యారెక్టర్ చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. అతడు చాలా బాగా చేశాడు. కానీ సెకండ్ హాఫ్ లో తన ఎలిమెంట్స్ కి వచ్చి గ్యాంగ్ స్టార్ గా చాలా అంటే చాలా బాగుంది. మీనాక్షి చౌదరి గారు తగినంత సన్నివేశాలు పొందినప్పటికీ ఆమెకు ఇచ్చిన స్క్రీన్ ప్లే వరకు చాలా అంటే చాలా బాగా నటించారు. ఈ మూవీలు నటించిన యాక్టర్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. కొంతమంది యాక్టింగ్ అయితే మూవీ కోసం చాలా కష్టపడ్డారు అనిపించింది. నవీన్ చంద్ తన పాత్రలు చాలా అంటే చాలా బాగున్నాయి. తన పాత్రని ఇంకా కొంచెం ఎలివేట్ చేసింటే ఇంకా బాగుండు అనిపించింది. ఈ మూవీలో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. నాకు అయితే చాలా బాగా నచ్చేసింది. గత యుగాన్ని అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. పూర్వకాలంలో ఏం జరిగేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు అనేది, ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళు. మట్కా వ్యాపారంలో మోసం చేసిన వ్యక్తిని ఆ వ్యక్తిని నరికేసే సన్నివేశాలు చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అంటావా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే పర్లేదు అనిపించింది. సాంగ్స్ అయితే నాకు అంతగా నచ్చల. మైనస్ పాయింట్స్, ఈ సినిమాలో చెప్పుకోవాలంటే మెయిన్ గా చాలా అంటే చాలా లోపాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే నాకు ఏ మాత్రం నచ్చల. ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి నేరస్తు కూడా మారడం ఏంటో నాకేం అర్థం కాల. చిట్టి తల్లి నుంచి ధనవంతుడు ఎలా ఎదిగాడు, ఆ తర్వాత శత్రువులను ఎదుక్కొని చంపడం, ఇదంతా మనం ముందు సినిమాలో చూసే ఉన్నాం. ఈ సినిమాలో కూడా అదే రిపీట్ అయ్యింది మళ్ళీ. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ లో అయితే డల్ గా మూవ్ అయినట్టు అనిపించాల. నాకైతే బోరింగ్ అనిపించింది. హీరో చిన్న వ్యాపారస్తుగా కొనసాగిన ఆ తర్వాత కొద్ది కాలానికి పెద్ద ధనవంతుడైన మనం ముందు మూవీలో చూసే ఉన్నాం కదా. అలా చూసినా పర్లేదు కానీ క్రియేటివ్ గా పెట్టింటే బాగుండు అనిపించింది. అలాంటి థ్రిల్ ని ఈ మూవీలో అయితే మనం చాలా అంటే చాలా మిస్ అయిపోయాం. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని స్క్రీన్ ప్లే అయితే మనం ఆటోమేటిక్ గెట్ చేయగలం. ఈ మూవీలో క్యారెక్టర్స్ రొటీన్ గా ఉండడంతో పాటు మంచి థ్రిల్ అయితే చాలా అంటే చాలా మిస్ అయినని చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ మూవీ నేను చూస్తుండగానే సెకండ్ హాఫ్ లో అయితే చాలా మంది వెళ్ళిపోయారు. మూవీ ఫ్లాట్ గా ఉండడం, ఒక పాయింట్ తర్వాత వెంటనే ఫైట్ రావడం ఏంటో నాకేం అర్థం కాల. కొన్ని కీలక పాత్రలు క్యారెక్టరైజేషన్ ఇంకా బాగా రాసింటే బాగుండు అనిపించింది. వరుణ్ తేజ్ సీరియస్నెస్, వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పుకోవాలి. ఆయన యాక్టింగ్ కే మూవీ ఇంతవరకు వచ్చిందని అనిపించింది నాకైతే. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే అంతగా నచ్చలేదు. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.